తారీఖు వరంగల్లో జరిగిన సిల్వర్ జూబ్లీ సక్సెస్ఫుల్గా జరిగింది. ఎవరు ఊహించని విధంగా, ఎక్కడ కనుగొనే రీతిలో ప్రపంచంలో ఎక్కడ జరిగిన విధంగా స్వచ్ఛందంగా రాష్ట్రం నలుమూల నుండి కేసీఆర్ గారిని చూడాలి ఒక తపన ఆర్భాటంతో పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరిగింది. వచ్చిన సందర్భంగా అక్కడున్న పోలీస్ యంత్రాంగం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఏమాత్రం కూడా అపోజిషన్ లీడర్ వస్తున్నా, కనీసం ప్రజలు మరి తండోపతండాలుగా తరలి వస్తున్నా కూడా అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమాత్రం కూడా తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా మరి ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ దారులు కూడా కరెక్ట్గా సూచించకుండా వచ్చే వెహికల్ని పక్క గ్రామాలకు సంబంధం లేని రూట్లు గురించి డైవర్షన్ చేసే పాలిటిక్స్ ఇవాళ పోలీస్ యంత్రాంగం చేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలు విని ఇది మంచి సాంప్రదాయం కాదు. కొన్ని ప్రాంతాల్లో అయితేనేమో జనగామ జంక్షన్కి వస్తే ఆ జనగామ దాటిన పై జంక్షన్లో కూడా కొన్ని లారీలు ఇసుక లారీలు అడ్డం పెట్టే కార్యక్రమం. మీరు ఎన్ని లారీలు అడ్డు పెట్టినా, ఈ పోలీస్ యంత్రాంగం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కానీ ప్రజలు ఎక్కడ పడితే అక్కడ దారులు వెతుక్కుంటా కేసీఆర్ గారు చూడాలని ఒక ప్రేమతోటి ఆప్యాయతోటి మరి రావడం ఆ కార్యక్రమం సిల్వర్ జూబ్లీ కనుమరుగైన రీతిలో సక్సెస్ఫుల్గా జరిగింది. కానీ మీ దుర్మార్గమైన చేష్టలకి పరాకాష్ఠగా ఆ కార్యక్రమం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమం కేసీఆర్ గారు డాన్స్ దిగిపోయిందో లేదో ఆడంగా మాట్లాడుతున్నారు. ఇలా రాష్ట్ర మంత్రులు అందరూ కూడా అకసు వెలగక్కే కార్యక్రమం. కేసీఆర్ గారి మీద విషం చూపుతున్నాడు. కేసీఆర్ గారి మనసు ఎలాంటిదో తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలందరూ కూడా తెలుసు. ఆయన ఎప్పుడు కూడా మంచి జరగాలని కోరుకునే నాయకుడు, పచ్చడి పొలాలు ఉండాలని కోరుకునేవాడు, తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా జీవనం గడపాలని కోరుకునే గొప్ప మనసున్న నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి నాయకుని పట్టుకుని సిగ్గు లేకుండా విషం చింపుతున్న, విష ప్రచారం చేస్తున్న, విషం దింపుతున్న మాటలు అంటారు. ఆ విషంతో ప్రజల యొక్క ఆదరణ, కేసీఆర్ కూడా ఆదరణ చూసి తట్టుకోలేక విషం చిమ్మడానికి మీరు మీడియా వద్దకు వచ్చి మీరు విషయం నింపేది స్పష్టంగా కనపడేది. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు మాట్లాడే తీరు. కానీ ఇలా కేసీఆర్ గారి ఇంట్లో సోదాలు చేస్తే 8,000 కోట్ల రూపాయలు దొరుకుతాయంట. సిగ్గుండాలి మీరు మాట్లాడడానికి. ఏమన్నా మంత్రులు మీరు బ్లాక్మెయిల్ చేసే రౌడీలు ఏమన్నా బ్లాక్మెయిల్ చేసిన లాగా బ్లాక్మెయిల్ చేసి మాట్లాడతారు. ఇప్పటికీ మీ ముఖ్యమంత్రికి ఏమో ఓటు నోటు కేసులో పోయింది కాబట్టి, పొద్దున్నేసే యాక్ట్, ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వసూలు చేసింది కాబట్టి అదే సాంప్రదాయం మీ మంత్రులు కూడా అలవాటు అయింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజాక్షేత్రం ఎప్పుడు నిలబడుతున్నారు కేసీఆర్ నాయకత్వం అనుకుంటు దాన్ని తట్టుకోలేక కష్టతోటి ఎప్పుడు ఎదురుదాడి చేద్దామనే ప్రయత్నం తప్పితే ప్రజలకు ఏం చేద్దాము, ఈ రాష్ట్రానికి ఏం చేద్దాము, మనం ఇచ్చిన హామీలు ఏమైనా ఆలోచన, సోయి, సిగ్గు, శరం ఉందా మీకేమన్నా? మీ ముఖ్యమంత్రి లేదు, మీ మంత్రులు లేదు. ఇలా జిల్లాలో వచ్చి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్భాటంగా వచ్చి ఇలా ప్రెస్ మీట్ పెట్టి మీటింగ్లు పెట్టిపోతున్నారు. ఏం చేశారు? ఇలా 15 నెలల్లో ఈ జిల్లా, నల్గొండ జిల్లాకి 2 మంత్రులు ఏం తీసుకొచ్చారు? ఏమరుగా పెట్టి ఇవ్వాలి మీరు ముఖం సాటేసుకుంటూ తిరుగుకుంటా ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఈ కోడ్ వచ్చింది, ఆ కోడ్ వచ్చింది అని చెప్తారు. కేసీఆర్ గారి పాలన 5 ఏళ్ళు, మనం పోయిన 5 ఏళ్లలో 2.5 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది. మరి అప్పుడు చేయలేదు, డెవలప్మెంట్ ఆపిండ కేసీఆర్ గారు? ధాన్యం కొనుగోలు చేయలేదా? పంటలు పుష్కలంగా రాలేదా? కోవిడ్లో చనిపోయే కుటుంబాలను కానీ ఎక్కడైతే జరగకుండా కూడా అప్రమత్తంగా ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ కంటికి రేపలా ఈ రాష్ట్రాన్ని కాపాడలేదా? మీరేం చేస్తారు? ఇలా భూభారతాన్ని ఒకటి తీసుకొచ్చి, ధరణి బాలేదని చెప్పి భూభారత తీసుకొచ్చి ఇలా భూములు కబ్జాలు చేస్తానికి పానీలలో, రికార్డులలో కబ్జా కాలం పెట్టి భూములు కబ్జాలు రాసుకుని మీ ఇష్టానుసారంగా అధికారులు కొంతమంది కావచ్చు, కొంతమంది నాయకులు కావచ్చు, పూట గడుపుకోవడం కోసం, పబ్బం గడుపుకొని పేద రైతుల రక్తం తాగడం కోసమే ఈ కబ్జా కాలం అని తీసుకొచ్చారు. గతంలో కబ్జా కాలం ఉన్నప్పుడు ఏ రకమైన ఇబ్బందులు ఎదురయ్యారు రైతులందరూ గమనించారు. అధికారులు కూడా తెలుసు. అందరూ అనట్లే అధికారులు, కొంతమంది అధికారులు మాత్రం భుజాలు తడుక్కుంటూ ఈరోజు వాళ్ళ ఇష్టానుసారంగా రాజకీయ నాయకులుగా మాట్లాడుతున్నారు. ఈరోజు భువనగిరి కలెక్టర్ గారు హనుమంతరావు ఈరోజు రావణపేట మాట్లాడతాడు. గతంలో మరి 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నాడు ఆయన, మరి ప్రభుత్వానికి ఎందుకు సలహాలను అనేక సందర్భాల్లో రివ్యూలో కూర్చున్నారు సీఎం గారితో. ఈరోజు వచ్చి వేదిక మీద నిలబడి ధరణి బాలేదు, భూభారతి బాగుందని చెప్తావా? ఇదా మీ సాంప్రదాయం?
భూభారత్ ఉంటే కబ్జా కాలం పెట్టుకుని కబ్జాలు చేసుకుంటూ పోతాం అంటే వాళ్ళకు మేము పని చేస్తుంటాం, అడుగులకు మడుగులు వస్తుంటాం, దోసుకుందామన్న పద్ధతిలో కొంతమంది అధికారులకు మీరు కొమ్ము కాసే ప్రయత్నంలో మీరు మాట్లాడే మాటలు ఇవి. వేదికలెక్కి మాట్లాడేటప్పుడు రాజకీయ నాయకులకు మాట్లాడకండి, వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోవాలి అధికారులు ఎప్పుడైనా. ప్రభుత్వం అనేది పర్మనెంట్ కాదు ఇది, కానీ ఏదున్నా కానీ అధికారం వస్తుంటుంది పోతుంటుంది, పాలకులు వస్తుంటారు పోతారు, కానీ మీరు అధికారులు ఎప్పుడు ఉండేటోలే కదా. అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు నాయకుడు ఒకడు ఉన్నప్పుడు ఆ నాయకుడు చూసే ధోరణిలో మాట్లాడడం కరెక్ట్ కాదు. వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోవాలి అధికారులు ఎప్పుడైనా. For more videos like this, subscribe Big TV channel.